ఇక్కడ విజయసాయిరెడ్డి గారిని మనం గతంలో ఏమనేవాళ్ళం అంటే ట్విట్టర్ తాత అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు, ట్విట్టర్లో చాలా తొందరగా రియాక్ట్ అయ్యేవాడు. అందుకని గతంలో మనం ఏమనేవాడు అంటే విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్లో రెట్టలేసేటువంటి వ్యక్తి అనేవాళ్ళు. అయితే తాజాగా ఆయన పాలిటిక్స్ కొన్ని రోజులు విరమించేశారు. ఈ మధ్య ఆయనకి పాపం వ్యవసాయం మీద విపరీతమైనటువంటి ప్రేమ, వ్యవసాయం మీద చాలా మక్కువ పెరిగి ఆయన రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ మధ్య మనం చూసినట్టయితే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్టు ఒక 2-3 ఫోటోలు పెట్టేశాడు. సో మొత్తం మీద ఆయన రైతుగా ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన రైతుగా ఫిక్స్ అయిన తర్వాత రైతు కష్టాన్ని తెలుసుకొని పాపం ఒక్కసారిగా మనోడు అమరావతి రైతుల మీద వెళ్ళలేనటువంటి ప్రేమని కక్కేస్తున్నాడు. ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఆయన ఏం పెట్టాడో ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, ఆయన ట్విట్టర్లో ఏం పెట్టాడంటే, ఒక రైతుగా అడుగుతున్నా, నా అమరావతి రైతు సోదరుల కోసం అధికార పార్టీని అడుగుతున్నా, 2015లో ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన రైతులకు ఎవరికైనా వారికి కేటాయించినటువంటి ఫ్లాట్లలో ఇల్లు కట్టుకోగలిగారా? వారిలో ఏ ఒక్క రైతైనా వారికి ఇచ్చినటువంటి కమర్షియల్ స్థలంలో ఒక్క షాపింగ్ కాంప్లెక్స్ని కట్టుకోగలిగారా? ఈ 11 ఏళ్లలో వారికి కేవలం ఏడాదికి ఇంత అని నామమాత్రం డబ్బులు ఇవ్వటం వల్ల కలిగిన లాభం ఏమిటి? రైతుల త్యాగాలు ఎలకట్టలేనిది అని నిన్న శాసనసభలో పలువురు సభ్యులు ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరిగిందా? భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికైనా ఇంతకు ముందు మీరు ఇస్తారన్న ఇళ్ల స్థలాలు, కమర్షియల్ స్థలాలు మాత్రమే కాకుండా అదనంగా ఫెయిర్ క్యాంపెయినేషన్ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వండి. అసైన్మెంట్ భూముల విషయంలో ఒరిజినల్ అసైన్లకే నష్టపరిహారాన్ని ఇవ్వండి. అలాగే మరో విషయం కూడా అడుగుతున్నా, నిరుపేదలకు గత ప్రభుత్వంలో కేటాయించిన 50 ఏళ్ల ఇళ్ల పట్టాలు మీరెందుకు రద్దు చేశారు? ఆ పట్టాలని నిరుపేదలకు తిరిగి ఇవ్వండి. ఒకవైపు లక్షల కోట్లలో రాజధాని కడతాం అంటూనే మీరు కట్టండి, కానీ ఆ భూములు ఇచ్చే రైతులకు న్యాయం చేయగలిగినట్లయితే ఆ నిర్మించిన భారీ భవనాల పునాదులు ఎవరి భూములు నిర్మిస్తున్నారో వారికి సంతోషం కలిగించినట్టు అవుతుంది. అయితే మీరు నిర్మించే రాజధాని వల్ల ఏ ధనికులో బూర్జువాలకు లాభం కలుగుతుందంటే ప్రజలు కూడా ఆలోచింపజేస్తారు, ఇది గమనించగలరు. ఇది మన విజయసాయిరెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్. ఇది చాలా రైతుల మీద చాలా ప్రేమ కలిగింది. ఎంత ప్రేమ అంటే, గతంలో ఆయన రైతులని ఇది అమరావతి కాదు కమరావతి, కమ్మవాళ్ళ కోసం పెట్టుకున్నటువంటి రాజధాని కాస్త ఈరోజు లేదు అక్కడ రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారని అవగాహన కలిగింది. అందుకు విజయసాయిరెడ్డికి జ్ఞానోదయమైనందుకు. అంటే మనం ఏమన్నంటే బుద్ధుడికి ఎక్కడో ఏదో చెట్టు కింద ఆయనకు జ్ఞానోదయం అయింది కదా, అట్లాగే మా విజయసాయిరెడ్డికి కూడా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి ఆర్గానిక్ వ్యవసాయం చేసేటప్పుడు రైతు కష్టం, రైతు విలువ తెలిసి ఆయన రైతుల సమస్యల మీద పోరాడినందుకు మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన మాట వాస్తవ విషయం. అయిన విషయం మనం ఏం తెలుసుకోవాలంటే, 2015లో ల్యాండ్ పూలింగ్ అంటే అమరావతి రాజధాని రైతుల కోసం భూములు తీసుకున్నారు. ఆ తర్వాత 16-17 కల్లా ప్రభుత్వం వర్క్ స్టార్ట్ చేసింది. అలాగే వాళ్ళకి రైతులకి అలాగే అక్కడ కన్స్ట్రక్షన్ కట్టడానికి కావాల్సినటువంటి పర్మిషన్లు తీసుకుంది. 18 ఒక సంవత్సరంలోనే కొన్ని నిర్మాణాలు చేయడం జరిగింది. ఈలోపు భారతదేశ చరిత్రలో బుద్ధున్నోడు ఎవడు కూడా, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా, ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడు కూడా రైతుల త్యాగాలతో ఇచ్చినటువంటి భూముల్ని, రాజధాని భూముల్ని 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం, 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి దాన్ని ముండమోపించడానికి ఎవడూ కూడా ముందుకు చేయడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కడుపుకి అన్నం తింటున్నాడో లేకపోతే నేనేదో 4 కోట్లకు 5 కోట్లకు ఎగ్ పప్పులు తింటున్నాను నాకు తెలియదు. కానీ ఈ బుర్రలో గుజ్జున్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రజల స్వచ్ఛందంగా భూములు ఇచ్చే రాజధాని ఏర్పాటు చేసి ఒక రాష్ట్రానికి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తే ఆ అవకాశాన్ని చేతులారా నాశనం చేశాడు. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాడు, దాదాపుగా 13 సంవత్సరాలు అవుతుందండి అన్నాడు. 13 సంవత్సరాలలో 2015 తీసుకుంటే ఒక 3 సంవత్సరాలు పర్మిషన్స్కి పోయింది.
పర్మిషన్స్ కానీ ప్లాట్లు ఎలికేట్ చేయటం కానీ దానికి కొద్దిగా కావాల్సినటువంటి రెడీ చేసుకోవడంలో కావచ్చు, రైతులు కొంతమంది మీరే ఆ రోజు కూడా మీరే కొంతమంది రైతులను కోర్టులకు వెళ్ళి కేసులు వేయించడం, ఇట్లా అనేకమైనటువంటి చర్యలు అనేవి కూడా సర్దుమణుకొని చేసేసరికి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం పట్టింది. ఉన్న సంవత్సరంన్నరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. పోతే ఆ 4 సంవత్సరాలు పోయింది. తర్వాత మీరు వచ్చారు, 5 సంవత్సరాలు 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలని నాశనం చేసి పెట్టేశారు. గత 5 ఏళ్లలో కనీసం మీరు ప్రతి సంవత్సరం ఒక 5% కాడికి వర్క్ చేసినా ఇలా 20% వర్క్ చేసేవాళ్ళు. కానీ అదేమీ చేయకుండా అమరావతిని సర్వనాశనం చేసి పైపెచ్చి మీ చేతగానితనాన్ని, మీ లేఖితనాన్ని ప్రజల మీద చూపించారు. ఇంకా ఇది వాస్తవంగా మాట్లాడాలి. ఎందుకంటే అది అమరావతి కాదు, కమరావతి. అది మునిగిపోయిద్ది. అది అక్కడ కన్స్ట్రక్షన్స్కి అనువైనటువంటి వాతావరణం లేదు. ఇట్లాగా అనేకమైనటువంటి మీ లేఖి బుద్ధిని దాని మీద చూపించి ఆ రాజధానిని ఎదగనీయకుండా చేశారు. 5 ఏళ్ళు మీరే నాశనం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే ఏంద్రయ్యానంటే అక్కడ ప్రభుత్వం పనులు చేయక, రైతులు పంటలు పండించుకోక, అవన్నీ కూడా తుమ్మ చెట్లు, గబ్బు తుమ్మ చెట్లు, యాప చెట్లు అలాంటివి పెరిగితే ఇలా ప్రభుత్వం ఒక 1 ఇయర్ మొత్తం దాన్ని సదును చేయడానికి, దానికి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయడం కోసం ఐకానిక్ టవర్ లాంటి ప్లేసెస్లో గుంతలు తీస్తే ఆ గుంతల్లో నీళ్లు ఉండిపోతే ఆటికి వాటిని అనేది తోడటము. ఈ ప్రభుత్వం దాదాపుగా 1 సంవత్సరంలో ఆ రాజధాని మళ్ళీ అమరావతిని పట్టాల మీద ఎక్కించడానికి సరిపోయింది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున కూడా విజయసాయిరెడ్డి కర్ర జాగకూడదు, పాము విరగకూడదు ఇదే సిద్ధాంతంతో ఆయన ఏమంటాడు, 50,000 పట్టాలు మేము ఇచ్చాం కదా, ఇళ్ళ పట్టాలు ఎక్కడెక్కడ వాళ్ళకి ఎక్కడో సత్తెనపల్లిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఎక్కడో పలానా మాచర్లలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి రాజధాని ఎదగకూడదు, రాజధాని నాశనం అయిపోవాలి, రాజధాని ఎదగకూడదు అనే ఉద్దేశంతో ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు విజయసాయిరెడ్డి, మళ్ళీ 50,000 పట్టాలు కూడా ఇవ్వండి. అరే బాబు, మీరు నోట్లో మాట కదా అనేది. ఇప్పుడు ఒకటే ఉంటుంది, పురుగు మందు కొడితే పురుగు చచ్చిద్ది. అయ్యో పురుగు మందు కొడితే పురుగు చంపటం పాపం అనుకుంటే పంట చచ్చిద్ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, నీ భాషలో నేను చెప్పేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధానిలో ఈ 50,000 ప్లాట్లు ఇవ్వాలంటే అది ముంబైలో ఉన్నటువంటి ఒక మురికి వాడలా తయారవుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థ రాజకీయం కోసం ఏదో మేము ఇచ్చాం ఓడబొడ్చామన్న ఉద్దేశంతో ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి దాంట్లో కావాలనే భూములు ఇచ్చారనేది వాస్తవ విషయం. కాబట్టి నేను చెప్పేదంటే విజయసాయిరెడ్డి, పురుగు చంపటమా పంటను కాపాడుకోవటమా రెండిట్లో ఏదో ఒకటి మన చేతిలో ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే గత 5 ఏళ్ళు మూసుకొని కూర్చొని, గత 5 ఏళ్ళు ఎటువంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు మీద పంచెలు ఎగ్గట్టేసి మీరు చేసేసేయాలి, తీసేయాలి, మీరు మార్చేయాలి, బిడ్డల భవిష్యత్తు మార్చాలంటే కుదరదు. ఇవాళకి కూడా అమరావతి మీద ఒక పక్క విషం చెబుతున్నటువంటి వాళ్ళు, ఒక పక్క అమరావతి కన్స్ట్రక్షన్ పనికిరాదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు. బీ కేర్ఫుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. మీరు అమరావతి మీద కానీ స్టాండ్ తీసుకోకుండా 2029 ఎలక్షన్స్కి పోతే మాత్రం మీకు ఈ మధ్య ఏదో డీలిమిటేషన్ కారణంగా 263 నియోజకవర్గాలు అవుతాయి అంటున్నారు. అది కూడా మీ లక్కీ నెంబర్ 11 ఉంది. చివరికి మీకు ఈసారి ఆ 263లో కూడా 9 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. బీకే